ప్రకృతిలో ఎలాంటి వైపరీత్యాలు మనిషికి సంభవిస్తున్నాయో మీ కళ్ళకు కట్టినట్టుగా కొన్ని మీరు చూడాలి. ఆ పొగలు ఆ ప్రాంతం అంతా, ఆకాశం అంతా నిండిపోవడం వల్ల భారీ విస్ఫోటనం జరిగింది. ఎంత భయంకరమైన విస్ఫోటనం జరిగిందంటే విమానాశ్రయాన్ని మూసేశారు. ఇక ఫ్లైట్స్ ఎగరడానికి వీల్లేదు. ఆకాశం అంతా పొగలు కమ్మేసుకుంది. ఇండోనేషియాలో విస్ఫోటనం వల్ల 450 విమానాలు అసలు కదలడం మానేశాయి. అంటే పైకి వెళ్తే ఏం కనపడటం లేదు. ఇవన్నీ కూడా న్యూస్, మీకు తాజా వార్తలే తప్పించి నేనేమో కల్పితాలు చెప్పను. భూమి మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ భయంకరమైన నిప్పులు, సెగలు బయటకు ముందు వచ్చాయి. ఆ తర్వాత ఈ భారీ విస్ఫోటనం రావటం వల్ల సుమారు ప్రపంచ దేశాలకు వెళ్ళవలసిన, అక్కడ నుండి వెళ్ళవలసిన విమానాలు 450 విమానాలని నిలిపివేశారు వెళ్ళకుండా. ఇక హవాయిలో ఒక నదిలో నీరు వర్షం పడితే కాలువలు ఎలాగైతే ప్రవహిస్తాయో జోరుగా, ఒకసారి ఆ విస్ఫోటనం వలన లావా భూమి లోపల భాగం నుంచి వచ్చి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. నీళ్ళ కంటే వేగంగా వెళ్ళిపోతుంది. భయంకరమైనటువంటి లావా ఎర్రగా మాడిపోయి నిప్పులు ఎగసిముతుంది చూడండి పైకి. ఇవన్నీ ఈ ప్రకృతిలో జరిగిన ఈ వైపరీత్యాలకు కారణం మనిషి పాపాలు. మనిషి తన జీవితాన్ని మార్చుకోవటం లేదు. మీరు మారినప్పుడే నాకు కోపం వస్తుందే. ఈ చిన్న లైఫ్ టైంలో, ఈ చిన్న కాలంలో మీరు మారలేదని నాకే కోపం వస్తుంది. మొదటి మానవుడు పుట్టినప్పటి నుంచి క్రీస్తుకు వచ్చిన తరువాత కూడా మనిషి మారలేదు. క్రీస్తుకు ముందు ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. ఎందరో వచ్చి మనుషుల మనసులను మార్చడానికి ప్రయత్నించారు, కానీ వాడు మారలేదు. దేవుని కోపం మండిపోతుంది. మరి ఈరోజు ప్రకృతి ప్రకోపం చూస్తున్నారు కదా మీరు. ఏంటంత దారుణంగా మండిపోతుంది. నీళ్లు కంటే వేగంగా ప్రవహిస్తున్నాయి. మనిషి మారడండి. వాడు ఎంత చేసినా మనిషి మారడు. మారటం లేదు. మారితే రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ పరిస్థితులు మనం చూస్తుంటే అండి, గ్లోబల్ వార్మింగ్ అంటే పాడైపోయింది. మనుష్యుల వలన ప్రకృతి పాడైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే వాడు వ్యాపార లావాదేవీల గురించి కోట్లాది రూపాయలు సంపాదించటానికి, ప్రజా ఆరోగ్యాన్ని పాడు చేయటానికి, దేవుడు సృష్టించిన సృష్టిని సర్వనాశనం చేయటానికి ప్రపంచ దేశాలలోని వ్యాపారులు, దొంగలు, స్వార్థపరులు, దోపిడిగాళ్ళు వాళ్ళంతా 60 కోట్ల మంది భారతీయులపై ఈ ప్రభావం పడబోతుంది. వాళ్ళ న్యూస్ చూడండి, ప్రపంచ మీడియా వాళ్ళు ఇచ్చే న్యూస్. గ్లోబల్ వార్మింగ్తో ఏర్పడే మార్పులు, ఉష్ణోగ్రతలలో పెరుగుదల. ఒకప్పుడు ఎండాకాలం, ఇప్పుడు ఎండాకాలంలో లేదు. ఒకప్పుడు వర్షాకాలం, ఇప్పుడు వర్షాకాలంగా లేదు. ఒకప్పుడు చలికాలంగా, ఇప్పుడు చలికాలంగా లేదు. అంటే భూమి మీద ఉష్ణోగ్రతలు మారిపోతున్నాయి. దేవుడు నియమించిన సిస్టమ్, బ్యాలెన్సింగ్ సిస్టమ్ మారిపోయింది. మనుష్యుడు చేసిన తప్పిదాలు. అది శారీరకంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, దేవునికి అవిధేయులుగా కూడా బ్రతుకుతున్నారు ప్రపంచ మానవాళి.
మరి ఈ న్యూస్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రపంచ బ్యాంకు సర్వేలో 50 నాటికి 60 కోట్ల మంది భారతీయులపై ఈ ప్రభావం ఉంటుందని సౌత్ ఏషియా హాట్ స్పాట్ సర్వే పేర్కొంది. మహారాష్ట్రలోని విదర్భ ఆర్థిక వినియోగం 10% పైగా పడిపోనున్నట్లు, జీడీపీ 2.8% మేర తగ్గిపోయి 70 లక్షల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే. అంటే భారతదేశం కూడా ఇందులో ఒకటి అయిపోయింది. ఈ చిత్రం ఏంటంటే అండి, రాజస్థాన్, ఉత్తర భారతంలోని మన రాజస్థాన్ మీ అందరికీ తెలుసు. ఈ సమ్మర్లో వాళ్ళ టెంపరేచర్ ఎంత తెలుసా? మనకి 42కి 43కి మనం ఉండలేమండి. 52 డిగ్రీలు వచ్చిందండి ప్లే. అదేంటనుకుంటున్నారా? రోడ్డడ్డ పోయేవాళ్ళు ఆ వేడి భరించలేక ఎక్కడ స్పృహను కోల్పోయి ప్రాణాలు పోగొట్టుకుంటారో అని రోడ్డు ప్రక్కనే బండికి పెట్రోల్ ఎలా కొడతారో బంకుల్లో మనుషులు ఆగగానే వాళ్ళకు నీళ్లతో తడుపుతున్నారు చూడండి వాళ్ళని. ఇది ఈ ఇయర్ సమ్మర్లో జరిగినటువంటి విపరీత పరిస్థితి. అక్కడ ఆగి వాళ్ళు నీళ్ళు కొట్టుకుంటున్నారండి. బండికి పెట్రోల్ కొట్టించుకున్నట్టు ఒంటికి నీరు కొడుతున్నారు. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువైపోయింది. ఈ టెంపరేచర్లో పిల్లలు చచ్చిపోతారు, నాలాంటి వృద్ధులు కూడా చచ్చిపోతారు, అందులో అనుమానమే లేదు. ఇది రాజస్థాన్ అండి, లేటెస్ట్ 52 డిగ్రీల ఇన్ రాజస్థాన్. అంటే పరిస్థితులు అన్ని దేశాలకే ఉన్నాయి. మన దేశంలో ఉందనే కాదు, ప్రపంచ అన్ని దేశాలలో ఈ దారుణమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వర్షాలు లేవు, పొలాలు పగిలిపోతున్నాయి, సరైన గాలి లేదు, సరైన భోజనం లేదు, అంటే పంటలు లేవు. ఇవన్నీ కూడా ప్రకృతి సేవ చేయటానికి కొరకు దేవుడు మన కొరకు సృష్టించాడు ప్రకృతిని. కానీ ఈరోజు ప్రకృతి మనిషిని చంపటానికి సిద్ధపడింది. అది ఎండాకాలం అంటారా, వర్షాకాలం అంటారా, చలికాలం అంటారా, మీ ఇష్టం, ఏమనుకుంటారో అనుకోండి. ప్రతి కాలం మనకు నెగిటివ్గానే ఉంది. మనుషుల జీవితానికి దారుణంగా మారింది ప్రకృతి. ఉత్తర దక్షిణ ధ్రువాల్లో మంచు కొండలు పగిలిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. వేడెక్కువైపోయింది, టెంపరేచర్ పెరిగిపోతుంది, సూర్యుని యొక్క వేడి ఎక్కువగా భూమి మీద పడిపోతుంది. దాని మీద భూమి మీద వీళ్ళు చేసే ప్రయోగాలు, అంతరిక్ష నౌకలు, ఫ్యాక్టరీసు, మోటార్ సైకిల్స్, వీటన్నిటి నుండి ప్రకృతిని పాడు చేసే ఒక రకమైనటువంటి గ్యాస్ వస్తుంది. నాశనం చేసేస్తుంది మొత్తం. ఓజోన్ చిరిగిపోయింది, ఇంకా అది అతుక్కోవడం మహా కష్టం. అక్కడి నుంచి సూర్యుని నుంచి కిరణాలు లోపల ప్రవేశించి, లాస్ట్ వీక్ చెప్పాను, మనుషుల ప్రాణాలను, మనుషుల చర్మాన్ని నల్లగా మార్చేస్తున్నాయి. అందుకే ఎక్కువగా గుడ్లు కట్టుకున్నారు, మొహం బ్లాక్ అవ్వకూడదని చాలామంది. అంటే స్కిన్ క్యాన్సర్ ఎంటర్ అవుతుంది వాళ్ళ మీదకి. ఈ ఉత్తర దక్షిణ ధ్రువాల్లో ఉన్న మంచు వేడికి కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఒకసారి చూద్దాం. సముద్ర మట్టాలు పెరిగితే ఆర్థిక విపత్తి, డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు. సముద్ర మట్టాలు పెరిగిపోతే డబ్బు ఏమవుతుందట, మనకు డబ్బు ఉండకుండా పోదట, ఆర్థిక విపత్తు. వీళ్ళ ప్రాణాలు, ఇంకా డబ్బు గురించి మాట్లాడుతుండే చూసారా వీళ్ళ న్యూస్, వీళ్ళకి ఎలాగుందో. కానీ వాళ్ళ జీవితాలకు పెనుముప్పది. ఆర్థిక విపత్తు కాదు, నీకు పోయే కాలం అని అర్థం. అది అంటే ఈ ప్రపంచంలో, ఈ భూగోళంలో చాలా దేశాలు సముద్ర మట్టానికి కొంచెం ఎత్తులోనే ఉన్నారు, అంతకంటే ఎత్తుగా లేరు. సముద్ర మట్టంతో కొంచెం ఎత్తులో ఉన్నవి పూర్ణ మార్కెట్, తర్వాత కోటవీధి, తర్వాత వెలంపేట,
తర్వాత జ్ఞానాపురం, ఇవన్నీ కూడా సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. ధ్రువ ప్రాంతాల్లో కరిగిపోయిన నీరు ఉత్తర దక్షిణ ధ్రువాల్లో భయంకరమైన మంచుతో మహాపర్వతాలుగా ఉన్నటువంటివి ఈ గ్లోబల్ వార్మింగ్ వలన, ఈ వేడి వలన, మనుషులు చేసే దుష్ట కార్యక్రమాలు, వ్యాపారాల వలన అవన్నీ కరిగిపోయి సముద్ర మట్టాన్ని పెంచుతున్నాయి. ఇలా సముద్ర మట్టాన్ని పెంచితే 2100 సంవత్సరం నుంచి ఏటా 962 లక్షల కోట్ల నష్టం కలుగుతుందని అంచనా. చివరికి దిగువనున్న పట్టణాలన్నీ కూడా అదిగో అలా సముద్రంతో నిండిపోతాయి. మనం ఇక్కడున్న వెల్లంపేట, జ్ఞానాపురం, పూర్ణ మార్కెట్ ఏరియా అని మనం అనుకుంటున్నాం. అదే లెవెల్లో ఉన్న ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో అందమైన పట్టణాలు ఉన్నాయి, అంతస్తుల భవనాలతో నిర్మితమైన మంచి కట్టడాలు ఉన్నాయి. అవన్నీ కూడా మునిగిపోతాయి అంటున్నారు. అంటే భూమి గుండ్రంగా ఉంది మనకు తెలుసు. అందుకే 2 మహాసముద్రాలు ఉన్నాయి వాటిని అంటిపెట్టుకొని. ఒకటి అంటార్కిటికా, 2 ఆర్కిటికా. మహాసముద్రం అండి. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రాలు అని ఎలా చెప్తున్నాం సముద్రాలు. ఆ సముద్రాల జాబితాలో అంటార్కిటికా మహాసముద్రం, ఆర్కిటికా మహాసముద్రం అని ఉన్నాయి. ఆ మంచు గడ్డలుగా ఉన్నప్పుడు మనం పేర్చవచ్చు. ఎంత ఎత్తున కొండ అంత ఎత్తున పేర్చవచ్చు. మంచు గడ్డగా ఉంటే అంత ఎత్తున పేర్చవచ్చు. నీరైపోతే ఎత్తులో నుంచి పల్లానికి వచ్చేస్తుంది. ఇప్పుడు అది పల్లానికి వచ్చిందంటే సముద్రంలో ఆర్కిటికాల్లో కలిసిపోతాయి. అంటార్కిటికా, ఆర్కిటికా సముద్రాల్లో కలిసిపోతే బాగున్నాం. కానీ భూమి చుట్టూ 3 వంతులు నీరుంది. భూమి మీద 3 వంతులు నీరుంది. ఒక వంతే ఆరిన నేల. ఈ ఆరిన నేలలో మనుష్యులున్నది, ఈ ఆరిన నేలలో అరణ్యాలు ఉన్నది, దారి ప్రాంతాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. 3 వంతుల నీరు ఈ ఒక భాగాన్ని ముంచేయడం దానికి ఏం పని లేదు. దేవుడు మంచు ఎంతవరకు ఉండాలో అంతవరకు పక్కకు తీసేసి ఉత్తర దక్షిణ ధ్రువాల్లో దాచిపెట్టాడు. ఆ మంచును అలాగా గడ్డగట్టించేసి ఉంచాడు. దాన్ని బ్యాలెన్సింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. కనుక కిందనున్న మీదనున్న దక్షిణ ఉత్తర ధ్రువాల్లో ఉన్న అంటార్కిటికా, ఆర్కిటికా మహాసముద్రాలు కరిగిపోతే ఆ నీరు వచ్చి అంటార్కిటికా మహాసముద్రంలోనూ ఆర్కిటికా మహాసముద్రంలో కలిసిపోతే మరి మిగతా సముద్రాల లెవెల్ ఏమవుతుంది? పెరుగుతుంది. మన ఇల్లు మునిగిపోయినప్పుడు గుమ్మం సగం ములిగి ఇల్లు సగం ములిగి ఉండదు. ఏ లెవెల్లో అయితే మన ఇల్లు కట్టించుకున్నావో పునాదేసి, గుమ్మంలోకి ఎంత నీరు ఇచ్చిందో ఇంట్లో కూడా అంతే నీరు వస్తుంది. మీ జ్ఞానాపురంలో ఉండే సముద్ర మట్టానికి సముద్రంలో ఉన్న నీరంతా ఓడల రేవు గుండా అలాగా రక్షణగిరి అనే కొండ ఉంటుంది. అక్కడి నుంచి అలాగా అదే పల్లం, అదే నీరు అలాగే ఎప్పుడైనా సముద్రంలోనికి వెళ్ళాలి. ఈ ఊరు మీద పడే నీరంతా సముద్రంలోకి వెళ్ళాలంటే సముద్రం ఆ నీరుని రానివ్వదు. ఎందుకంటే దాని లెవెల్ ఎక్కువైపోయింది. మరి అక్కడ కూడా నీరు వర్షం పడుతుంది కదా. అక్కడ వర్షం పడడం వల్ల బంగాళాఖాతంలో ఉన్న వాటర్ లెవెల్ పెరిగిపోయి ఊరు మీద నిన్న నీరును లోపలికి రానికపోతే ఆ నీరు తిరిగి మా ఇళ్లలోకి వచ్చేది. మా ఇంట్లో సగం గోడల వరకు నీరు వచ్చేసింది. అప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోయేవాడు. అంటే దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు కరిగిపోయిన తర్వాత అంటార్కిటికా, ఆర్కిటికా మహాసముద్రంలో కలిసినటువంటి నీరు, ఆ నీరు మిగిలిన 5 సముద్రాలకి కూడా ఇచ్చేస్తుంది. పనిచేసుకోవాలి. వాటర్ లెవెల్ అంతా ఒకటే కదా, కలిసే ఉన్నాయి కదా అన్నీ. జలప్రళయం, భూమి లోపల బద్దలవుతున్న, వేడవుతున్న, మండుతున్న లావా, అగ్నిపర్వతాలు పేలిపోవడాలు, ఇదంతా ప్రకృతి కలిగిస్తున్నటువంటి ఆపద. ఎవరికి? మానవాళికి, మనకి. అలా చేయడానికి కారణం ఎవరు? ఏమండి, లండన్ చరిత్రలో ఎప్పుడు తుఫాన్ లేదండి, మీకు తెలుసా?
ప్రపంచ దేశాలన్నిటికీ. పసిఫిక్ మహాసముద్రంలో వచ్చిన టైఫూన్స్ కానివ్వండి, అట్లాంటిక్ మహాసముద్రంలో వచ్చినటువంటి హరికేన్స్ కానివ్వండి, బంగాళాఖాతంలో వచ్చిన దీన్ని ఏమంటారు సైక్లోన్స్ కానివ్వండి, ఒక్కొక్క మహాసముద్రంలో నుంచి వచ్చేవి హరికేన్స్, టైఫూన్స్. మన సముద్రంలో నుంచి మనకు వచ్చేది సైక్లోన్స్ అంటే చిన్నవి. వీటి వేగం అంతగా 150, 180, 200 కంటే ఎక్కువ వెళ్ళవు ఇవి. కానీ అట్లాంటిక్ ఓషన్లో కానివ్వండి, అటు అమెరికా వైపు వెళుతున్నట్టు, అమెరికాకి మరి యూరప్ ఖండానికి, ఆఫ్రికా ఖండానికి మధ్యన ఉన్న ఆ మహాసముద్రం అట్లాంటిక్ ఓషన్. ఇకపోతే మళ్ళీ అమెరికా ఆ వైపు నుంచి ఇటు చైనా వరకు, ఆసియా ఖండం వరకు వస్తే అదంతా పసిఫిక్ ఓషన్ అంటారు. అంటే మహాసముద్రాల్లో అతి లోతైన సముద్రం, పెద్ద సముద్రం పసిఫిక్ ఓషనే. ఏమండి, వీటి వల్ల ఏమైపోతుందంటే హరికేన్స్ అని, టైఫూన్స్ అని 450 కిలోమీటర్ల దూరంతో కూడా వేగంతో వెళుతున్నాయి. అందుకే లేచిపోతుంటాయండి అక్కడ. అంటే వాతావరణం 164 ఏళ్ల చరిత్రలో తొలిసారి లండన్, గ్రేట్ బ్రిటన్కి తుఫాన్ హెచ్చరికలు 164 సంవత్సరాల తర్వాత. మరి మన తరము చూడలేదు, మన తండ్రుల తరము చూడలేదు, వాళ్ళకి ముందరి తరాలు చూడలేదు. అంత భయంకరమైన తుఫాన్ లండన్ మీదకి, గ్రేట్ బ్రిటన్ మీదకి వచ్చింది. ప్రకృతి వైపరీత్యం. ఇవన్నీ జరగటానికి ప్రకటన గ్రంథంలో రాసినటువంటి బాధలు కొంతకాలం, 5 మాసాలు, 6 మాసాలు. అందుకే మనకు ఆ పదాన్ని కూడా ప్రయోగించాడు 8వ అధ్యాయంలో. ఏమా 9వ అధ్యాయం 10వ వచనం. తేళ్ల తోకల వంటి తోకలు, కొండ్లును వాటి కుండను 5 నెలలు. ఏమండి, మనకు వర్షాకాలం ఒక 4 నెలలు, తుఫాన్లు గట్టిగా ఉంటే ఎండలు మే నెలలోనే మనకి ఒక్కోసారి తుఫాన్లు వచ్చే రోజులు నాకు తెలుసు. నా తరంలో విపరీతంగా 1990లో భయంకరమైన తుఫాన్ మే 1వ తారీఖునే. 1977 దివిరేపల్లె భయంకరమైన సునామీ, లక్షల మంది చచ్చిపోయారు. నాకు తెలుసు. పిల్లలు చాలా చిన్నోళ్ళు అప్పుడు. లండన్ మీదకి వచ్చినటువంటి ఈ తుఫాను 164 ఏళ్ల తర్వాత ఎంటర్ అయిందట. చూడండి, క్రైస్తవ దేశాలను వేరుపెట్టుకున్నాయి. సుఖం ఏముంది అమెరికా మీద కానీ, దారుణమైన పరిస్థితులు. లండన్ నగరం అంతా మునిగిపోయిందండి. దీన్ని ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు అని రకరకాలుగా పిలుస్తారు. ఈ ప్రకటన గ్రంథంలోని 7 బూరలలో వ్రాయబడినవన్నీ యేసుక్రీస్తు కాలం తరువాత యేసు చెప్పిన మాట. అది యుద్ధాలు కానివ్వండి, వైపరీత్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా యేసు చెప్పాడు. మత్తయి వార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును ప్రభువా? నీ రాకడకును, నువ్వు రావడానికి, ఈ యుగ సమాప్తికి, ఈ యుగ నాశనం అవడానికి, ప్రజలందరూ భూమి మీద ఉన్న ప్రజలందరూ నాశనం అవడానికి సూచనలేవి, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మాతో చెప్పవా అని అడిగినప్పుడు మత్తయ్య గారు దగ్గర ఉన్నారు. ఆయన చెప్పినప్పుడు రాస్తున్నాడు. ఏమని? యేసు వార్త ఇట్లా అన్నాడట. అప్పుడు ఎవడును మిమ్మల్ని మోసపరుచుకుని మొదట చీటింగ్ అండి. ఆహారంలో మోసం, బట్టల్లో మోసం, సబ్బుల్లో మోసం, కరెన్సీలో మోసం. ఇది మంచిది అని మనం తీసుకోవడానికి ఏది ఉండదని అన్నీ కూడా డూప్లికేట్సే. మనుషులు అందరూ మహామాయగాళ్ళు. మనిషి మాయ. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపరచుదురు. నేను క్రీస్తునంట. మరియమ్మ గర్భాన పుట్టినవాడు కదా క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? రక్షకుడు, అభిషిక్తుడు, రారాజు, చక్రవర్తి. క్రీస్తు అంటే ఆయన. క్రీస్తు అంటే చక్రవర్తి. నేనే క్రీస్తునంటే వీడెవడు? నేనే క్రీస్తునని చెప్పి పలువురిని
మోసపరుస్తారు వాళ్ళు. లూకాసు వార్త 21వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 22వ వచనం. లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆనాటి నుంచి ఈనాటి వరకు, యుగ సమాప్తి వరకు, వినాశనం వరకు ఇవట ప్రతిదండన దినములట. ప్రతిదండన. దేవుడు మానవాళ్ళని అక్కడ 24వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? లోకమందు అంతటా ఒకేసారి ఏమి జరగదు. 8వ వచనం 24వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అక్కడక్కడ అంతటా కాదు ఇది. మా దగ్గర ఎందుకంటే అగ్నిపర్వతాలు బద్దలవటం లేదు, మా దగ్గర ఎందుకంటే హరికేన్స్ రావటం లేదు, మా దగ్గర ఎందుకంటే టైఫూన్స్ రాలేదు అనుకోకండి మీరు. మీకు సరిపోయింది మీకు వస్తుంది, వాళ్ళకి సరిపోయింది వాళ్ళకి వస్తుంది. ఎవరి గర్వాన్ని ఎలా అణచాలో దేవుడు ఆయనకు తెలుసు కనుక బాగా 100% డిస్టర్బ్ అయి సుధుమ గుమ్మరలా వాతావరణం మారితే అక్కడ ఆయన ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. జననాశనం, ఎక్కువ జననాశనం జరగడం ఆరంభమవుతుంది. ఈ మనుష్యులు కుట్రదారులందరూ, ఈ మనుషులు కుట్రదారులండి. ఇప్పుడు మనుష్యుడు ఎంతవరకు చెలరేగాడంటే, మనం కూడా మేఘాలను తయారు చేసి వర్షాలు పడేటట్టు చేద్దాం అని ఒక ప్రక్క ఆలోచిస్తే, మరో ప్రక్క తుఫానులు మన దేశం మీదకి రాకుండా చేద్దాం. ఇదండి. అప్పుడు వీళ్ళ ఇష్టం నెరవేరుతుందా? గాలి ఇష్టం నెరవేరుతుందా? గాలిని నియంత్రించే పవరు పనికిమాలిన నరునికి భూమి మీద లేదండి. మళ్ళా గ్రహించాలి. ఎవ్రీ సైంటిస్ట్ మస్ట్ లెర్న్ దిస్ గాడ్స్ వర్డ్. గాలి గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. గాలి తనకిష్టమైన చోట, గాలి దానికంటూ ఒక ఇష్టం ఉంది. గాలి తనకిష్టమైన చోటకి వెళ్తుంది. అది అమెరికాను ముంచాలంటదా, రష్యాను ముంచాలంటదో, ఇండియాను ముంచాలనుకుంటుందో, లేదా బ్రిటన్ ముంచాలనుకుంటుందో, దేన్ని ముంచాలనుకున్నదో అక్కడికి వెళ్తుంది. అది దాని ఇష్టం. అంటే దానికి ఆ ఇష్టం ఎలా వచ్చింది? గాలి తనకిష్టమైన చోటును విసురును. ఆ వచ్చే తుఫాను నువ్వు ఆపుతావు అనుకుంటున్నావా? డర్టీ ఫెలో అంటున్నాడు దేవుడు. నువ్వు ఆపలేవురా. పంచిభూతాలు నేను చేసినవి నా ఆర్డర్లో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, గాలి తనకిష్టమైన చోటున విసురును. నీవు దాని శబ్దము విందువే గాని, దాన్ని శబ్దం విని గుండు పట్టుకొని దాక్కోవాలే తప్ప అది ఎక్కడ నుండి ఆరంభమవుతుందో, ఎక్కడికి పోవును, ఎక్కడికి వెళ్ళి ముగిసిపోతుందో నీకు తెలియదురా. యూఆర్ ఇన్నోసెంట్ అంటే. బైబులు తెలియనివాడు వర్షం కురిపించాలని ఆలోచిస్తున్నాడు. బైబిల్ తెలియనివాడు తుఫాను రాకుండా ఆపగలనని అనుకుంటున్నాడు. ప్రకృతిని శాసించిన మగాడు లేడండి. అలా శాసించాలంటే శాసించిన ఏలియా మానేసింది. ప్రకృతిని రమ్మన్నా పొమ్మన్నా చెయ్యాలంటే దేవునికి లోబడి ఉంది. అందుకే ఈ తుఫాను గురించి మాట్లాడుతూ దేవుడు బైబిల్లో ఒక చక్కటి మాట వ్రాయించాడు. చాలాసార్లు మీరు చదువుకున్నారు, చెప్పాను మీకు. దేవుని ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 8వ వచనం. అగ్ని వడగండ్లులారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ప్రకృతిని చూడ, మొత్తం అన్ని భూతాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? అగ్ని వడగండ్లలారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. దేవుని మాటలు ప్రకృతి మాత్రమే వింటుంది.
ఆ ప్రకృతిని నిలపగలగాలంటే దేవునికి ఇష్టడైన వాడు భూమి మీద ఉంటేనే ఆపగలడు. ఏమండి, ఎక్కువ సైక్లోన్స్ అమెరికా ఒకటి, చైనా ఒకటి, అగ్రరాజ్యాల మీద చాలా ఘోరంగా మీద పడుతున్నాయి ఈ తుఫాన్లు. వీటిని ఎలాగైనా మనం ఆపాలి. ఏంటి, వరల్డ్ ఆర్గనైజేషన్, వరల్డ్ నేషన్స్, ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ప్రపంచ దేశాల్లో కొన్ని అగ్రరాజ్యాలు, మదుపు పెట్టగలిగిన దేశాలు, మనం కావాలనుకున్నప్పుడు వర్షం తెచ్చుకుందాం, మనం కావాలన్నప్పుడు తుఫాన్ ఆపేద్దాం అనుకుంటున్నారు. కూర్చునిప్పుడు ఆలోచనలు చేస్తున్నారు. కానీ అలాగ ఆలోచన చేసిన వాళ్ళు ఏమంటున్నారో ఏమవుతున్నారో ఒకసారి చూద్దాం. ఏమంటున్నారో ఏమైపోతున్నారో ఒకసారి మనం చూద్దాం. ఈ క్లిప్లో చోటకొచ్చి వచ్చే తుఫాన్లు మనం ఆపేద్దాం, పిడుగులు ఆపేద్దాం. మేము మరి విజయవాడ మీటింగ్స్కి వెళ్ళే రోజులు అనుకుంటా 40,000 మెరుపులతో పిడుగులు పడ్డాయట. మెరుపులు, 40,000 మెరుపులు. ఎప్పుడైనా విదేశాల్లో టెస్టర్లు, సుడిగాలు ఉంటాయని విన్నాం, కానీ ఇండియాలో ఎప్పుడైనా మన దేశంలో మన ప్రాంతంలో చూసాం కూడా వచ్చేసే సుడిగాళ్ళు, టెస్టర్స్ అంటారు వాటిని. పెను భూకంపాలు, పెనుగాలులు, సుడిగాలులు. గాలి తనకిష్టమైన చోటుకు విసురును. తన ఇష్టం దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వరకు అది ఆగదనే మాట బైబిల్లో రాయబడింది. చూడండి ఒకసారి. ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది మనుష్యుల మీదకి, భూమి మీద. అది భీకరమైన పెనుగాలి, ట్విస్టర్. అది దుష్టుల తల మీదకు పెళ్ళున దిగును. తన కార్యమును సఫలపరచు వరకు, దేవుడు అప్పగించిన తన కార్యక్రమాన్ని పూర్తి చేసినంత వరకు, దేవుడు గాని అది గాని తన హృదయాలోచన నెరవేరు వరకు యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. అన్ని చెప్పాను, మీకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఏవైతే నాశనము చేయబోతున్నాయో, కొన్ని నెలలు బాధ పెట్టదలుచుకున్నాయో. తుఫాన్ వస్తుంది కదండి, తుఫాను పోయిన తర్వాత అందరూ మళ్ళీ హ్యాపీగా ఉంటారు, అవునా? ఆ తుఫాను ఉన్న వారం రోజులు గదిగా ఆడిపోతారు, ఇంట్లో నుంచి బయటకు రాకుండా భయపడిపోతుంటారు. పిడుగులు పడిపోతాయేమో భయం, ఇల్లు కూలిపోద్దేమో అనే భయం, భూమి పగిలిపోద్దేమో అనే భయం. తుఫాను వెళ్ళిపోగానే మళ్ళా జనం కిలకిలకిలగా బయటకు వచ్చేస్తారు, అన్నీ మర్చిపోతారు. ఈ వడగళ్ళు మర్చిపోతారు, ఈ శబ్దాలు మర్చిపోతారు, బాధలు మర్చిపోతారు. అలా చేస్తున్నాడు వాళ్ళని. మరో ఆలోచన వాళ్ళకి రాకూడదు. తుఫాను వచ్చిందంటే తుఫాను ఆపుదాం అంటున్నాడు. ఈ ఆపలేడని సాతానికి తెలుసు, మనకి తెలుసు, దేవుడికి తెలుసు. ఇది తెలిసిన వాళ్ళు ఎవరు? ముగ్గురు, దేవుని పిల్లలు, దేవుడు, సైతాను. మన ముగ్గురికే తెలిసింది మనిషి అనేవాడు ఆపలేడని. కానీ వాళ్ళని ఎలా తయారు చేసింది? మీరు ఆపేస్తారు, మీరందరూ ప్రపంచ దేశాల్లో మీరందరూ ఒక తాటి మీదకి వచ్చేయండి. తుఫాను వస్తే తుఫాను మనం చెదరగొట్టేద్దాం. మనుష్యులు నిస్సహాయాలుగా చేసింది. కోట్ల రూపాయల ప్రణాళికలను వెచ్చి డబ్బులు, కోట్ల రూపాయల జనాన్ని కాపాడాలనే దృక్పథంతో, కుట్రలతో, కుతంత్రాలతో జనాన్ని అంతం చేస్తుంది. అది మనుషులను అలాంటి వాళ్ళని తయారు చేసింది. కొన్ని వందల వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు చేయాలంటే గవర్నమెంట్ ఒప్పుకోవాలి. గవర్నమెంట్లో దొంగలు ఉంటారు. ఇందులో ఏమంటే పాలకులలో దొంగలు ఉంటారు. ఈ దొంగలు శాస్త్రవేత్తలతో కుమ్మక్కు అవుతారు. కనుక వర్షాలు కురిపించేద్దామంటాడు, వర్షాలు ఆపేద్దామంటాడు, ఎండలు లేకుండా చేద్దామంటాడు. ప్రకృతిని నువ్వేం చేయగలవురా అనామకుడా? యు కెనాట్. నువ్వేం చేయలేవు. దేవుడే నిన్ను కాపాడాలి.
కనుక దేవుని వైపు వాళ్ళని తిరగనివ్వకుండా ఎప్పటికైనా వీళ్ళు దేవుని వైపు తిరుగుతారేమో అని మనలందరినీ కనిపెడుతుంది అది. ఎవడైనా దేవుని వైపు తిరగమని రెచ్చిపోయి బయటకు వచ్చాడా వాడిని అనగదొక్కుతుంది. చూడండి ఏ రాశాడు FC 2:2లో, మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతి సాతాను దూత, పాతాళ దూత అనగా అవిధేయులైన దేవునికి విరోధులు వాళ్ళు, దేవుని విరోధులు వీళ్ళంతా అవిధేయులైపోయి ఇప్పుడు ప్రేరేపించుతున్న ప్రపంచ దేశాలలోని మానవాళ్ళని తప్పు నడతలు నడిపిస్తూ, తప్పుడు ప్రయోగాలు పేరట తప్పుడు కార్యక్రమాలు చేయిస్తూ అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటురి. ఇప్పుడు నడుచుకుంటూనే ఉన్నారు. ఆ రోజు నడుచుకున్నారు అనుకున్నారు, పాపం ఈ రోజుకి నడుచుకుంటూనే ఉన్నారు ఈ భక్తులు. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి దాని మాటలు విని ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అందుకేనండి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంత చక్కటి మాటలండి దేవునివి, ఎంత మంచి మాటలండి. ఆడు పాతాళ దూత, ఆడు వాయుమండల సంబంధ అధిపతి, పైన కిందన చుట్టూ ఆడ ఆవహించున్నాడు. మనకి యోబు గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం, ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగానున్నది, ఓపెన్ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చాడు పాతాళ దూత, రాజు. వాడికి మరో పేరేటి అబద్దోనని పేరు. హెల్లేని భాషలో వాని పేరు అపొల్లోయోను. కిందను చూడండి, మీకు దానికి అర్థం చెప్తాడు తెలుగు. నాశనము చేయువాడు. ఎవరిని నాశనము చేయువాడు? దేవుని స్వరూపమందు దేవుని ఆత్మ కలిగిన మానవ జాతిని సర్వనాశనం వైపు లేనిపోని ఆశలు చూపి ప్రయోగాలతో సర్వనాశనానికి వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకేనండి గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి వినాశనం.